హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కృష్ణ తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే మన వ్లాగ్లో వచ్చేసి ఇంకా మా తోట అయితే చూపిస్తానమాట. మా పుట్టింటి దగ్గరకు అయితే వచ్చినాం కదా, ఇప్పుడు మా తోటలోకి అయితే వచ్చినాము. మా తోటని అయితే చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇంకా నిన్న పుట్టింటికి అయిపోయి కదిరి నుంచి అయితే వచ్చినాము. చూడండి, ఇప్పుడే వచ్చినాం అనమాట తోట దగ్గరికి అయితే. ఇంకా టిఫిన్ తినేసి తోటకాటి కన్నా పోయేసి తోట చూసుకొని వద్దామనేసి అయితే వచ్చినాము. ఇంక ఇక్కడ వచ్చేసి వేప చెట్టు అనమాట. చాలా పెద్దది, నా చిన్నప్పటి నుంచి ఉంది. ఇదైతే చాలా పెద్దగా ఉంది, కానీ కనిపించదు అనమాట. గుబురు ఎక్కువ ఉంది చెట్టు, బాగా పెద్దగా ఉంటుంది. చల్లగా నీడ వస్తుంది, గాలి అట్లే ఉంటుంది. ఇంక ఇక్కడ ఇది ఏందో అనుకుంటున్నారా, ఇంక ఇక్కడ వచ్చేసి మా తాత అనమాట, మా తాత సమాధి. ఇంక ఇక్కడ మా అవ్వ సమాధి అనమాట, నానమ్మ. చూడండి ఒకసారి మా చెట్లు ఎట్లున్నాయో, కాయలు. ఇక్కడ చూడండి, ఇంకా పాల్గొన్నాను రెడీగా ఉన్నాడనమాట తోటలోకి వచ్చేకి. మేమేదో తప్పించుకొని వద్దాం అనుకున్నాము, కానీ బండి సౌండ్ వింటేనే పాల్గొన ఎట్టుకోపోతున్నారు అనేసి అయితే పరిగెత్తి వచ్చినాడు ఆడుకునేవాడు కూడా. చూడండి కాయలు అయితే ఎట్లున్నాయో. కానీ ఏం చేస్తాము, మనము కోసే టయానికి రేట్లు అయితే తగ్గుతున్నాయి. ఎప్పుడు ఉంటుందో మా నాన్నలకు పాపం. ఇంకా తోటంతా చూపిస్తాను చూడండి. టెంకాయ చెట్లు ఉన్నాయి, జామ చెట్టు ఉంది. అయితే మా పెద్ద అయితే తోటలోకి వచ్చినాడు. ఇంకా ఎవరో టెంకాయలు అయితే పీకినారనమాట చెట్లను. అదే చెప్తున్నాడు, టెంకాయలు ఎవరో పీకినారు, 3 టెంకాయలు కింద పడేసినారు అని చెప్పి చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. నేను ఫ్రంట్ కెమెరా నేను అది నేను తిక్కదా, నాకు అట్లా నేను నోట్ కాడ పెట్టుకొని మాట్లాడుతాను. ఈ నుంచి అక్కడ క్రాస్ అయ్యా. ఎవరోను టెంకాయ చెట్లలో అయితే టెంకాయలు పీకినారంట. చూద్దాం ఒకసారి. చూడండి చెట్లలో కాయలు అయితే బాగానే ఉన్నాయి. మా పెద్ద అయితే మందు గుట్టేకైతే వచ్చినాడు తోటలోకి. అదే చెప్తున్నాడు ఇప్పుడు, ఎవరోనూ టెంకాయలు పీకినారు, నాయనకి ఫోన్ చేయి ఒకసారి, నాయన పీకినాడేమో అనేసి అయితేను. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇదంతా ఓపెన్లో ఉంటుంది కదా, ఎవరు ఎక్కడి నుంచి వస్తారనేది తెలీదు. తోటలోకి వచ్చి ఏదో ఒకటి అయితే దొంగతనం అయితే ఖచ్చితంగా చేస్తారనమాట. ఇంక ఇదైతే మా బోర్ చూడండి. ట్రాక్టర్ మందు కొట్టేది. చూడు ఎవరో వీక్నారు మళ్ళా. అడి ఎవరో చూసినారులే పెద్దయ్య, చూసే నిన్ననేమో వీక్నట్టున్నారు దీంట్లోని. రాలే కాయలు కాదులే, మేమే ఇంత లాగినా కూడా రాలవు. నీళ్ళు ఉంటాయి. నేను అట్లా ఒకటి పెట్టినా ఈ ఊరంతా తోటలో పెట్టినప్పుడే సంవత్సరం పుట్ట పాల నీళ్ళు టెంకాయ ఊరుగా మళ్ళీ టైం 15 టైం 9:52 కరెంట్ వస్తుందేమో 10కి. అదే నెలకు మా కలగల డేట వస్తాటో చెప్పి కొంచెం అడిగి పోయింది. ముందు కలిగితే నెలక అదేదో మర్చిపెట్టి మళ్ళీ ఇంటికి పోయింది. ఇంక ఇక్కడైతే పాపం చెట్టు అయితే ఎండిపోయింది. కాయలు బాగానే ఉన్నాయి, కానీ చెట్టు అయితే ఎండిపోయింది. చూడండి, చాలా చెట్లు అయితే చచ్చిపోయినాయి. ఆడ డ్రిప్ అయిపోయి వీకేదానికి పెడతాడు. ఇట్లే నేను చూస్తానులే. కాలు చెక్కించినారా? కాలు చెక్కించుంటారు మామ. కాల్చిండ్రు.
కోస అయితే మళ్ళీ నీళ్ళు పడద్దు. ఇప్పుడు ఏం కాదు పట్టి ఇప్పుడు కోసి అడిగి కోసి ఆడుకోసినట్టు కాదు లేకుండా మంచి చాలా నీళ్ళు ఏం కాదు ఏం కాదు నీళ్ళు పడింది ఏం లేదు ఏం గలీజ్ ఉండదులే, నీళ్ళు పడినాయి కదా. అక్కడ పట్టుకోమాట దీంట్లో వస్తారా నీళ్ళు లేవు. అట్లా వీకేదే పైకి ఓపెన్ అనుకుంటా. ఇది పట్టుకొని ట్రై చేయాలి. ఫోన్ కింద పోయి ఏం కాదులే అడుగు పడతాను కింద కొట్టే వాళ్ళు ఫోన్ కింద పోయి ఏం కాదు బీర్ 5 నిమిషాలప్ప అంటే 5 చూద్దాం. పాసులు వస్తున్నాయి వచ్చేసి పోయి పాసులు వైపు నీరు చెప్పు లక్షాకర్ల మొత్తం భర్త పట్టంగా పాకు కొబ్బరి దాంట్లో ఉండదు నీళ్ళ పాలే తాగండి పెద్ద అది తలక్కడ తాగండి. తాగరెడ్డి చూస్తారా తెలివి అందుకే రైతులు తోటల్లోకి వాళ్ళు పోతా ఉన్నారు, కొనేకి వస్తారు కదా వ్యాపారస్తులు, వాళ్ళు పోతున్నారు తోటలోకి. పలునా వస్తున్నాయి పాలు వాళ్ళు పలునా నీళ్ళు వస్తున్నాయి కదనా బాగున్నాయి కదా. బాగున్నాయా? ఇట్లా చెప్పు సూపర్ అని చెప్పు. ఇక్కడ చెప్పు నాకల్లా సూపర్ అని చెప్పు. ఇట్లా సూపర్ అని రాలేదంట, తాగేసినాడేమో. అయిపోయినాయా? బాగున్నాయా? లేవు అయిపోయినాయి. ఇంకోటి కావాలంటే ఇంటి దగ్గర కొట్టుకుందాంలే, సరేనా? పదండి. ఏమే పలునా తీసుకుందామా ఇంటికి? బ్యాగ్లోకి వేసుకొని తీసుకుందామా? అక్కడ ఉన్నాయి ఇంకా. మా నాయనమ్మకైతే నేనంటే కొంచెం చాలా పిచ్చి అనమాట. నేనంటేను ఏదన్నా కూడా నాకు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాను, సైలెంట్గా ఉండు. నేను ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నప్పుడైతే పండగలు వస్తాయి మా నాన్నలను అయితే తిట్టి పెడతాండి అనమాట. పిల్లనైతే పిలుచుకొనే రారు మీరు, పిల్ల దగ్గర పోయి ఇచ్చి రాపోండి ఏమన్నా. నేను ఏదైనా కానీ తింటా అంటా కదా, తెలుసు మా అవ్వకైతే తెలియదు కదా. మా నాన్నలకైతే ఫోన్ చేసి చెప్తాంట అనమాట, ఏదైతే ఏమన్నా తినేదైతే చెప్తాంటాను. మా అవ్వకైతే తెలియదు కాబట్టి పాపము మా నాన్నలను అయితే తిడతాండే, ఏదన్నా కానీ పిల్లకి ఇచ్చిరా పోండి మీరు, ఆటకే కానీ బోర్, అసలు పిల్ల దగ్గర సరిగ్గా బోర్ అనేసి అయితే తిడతాండే పాపం. మా అవ్వకు తెలీదు. మా నాన్న అనంతపురికి వచ్చినప్పుడల్లా నా దగ్గరికి వచ్చి చూసిపోతాండ్రు అనమాట. ఇంకా అట్లా అనేసి హాస్టల్లో నాకు ఈ ఫ్రీ సీట్ వచ్చినా కూడా హాస్టల్లో నుంచి వచ్చేసినాను అనమాట. నేనైతే ఉండలేకపోయినాను, అడ్జస్ట్ కాలేకపోయినాను. మా అవ్వ అయితే మళ్ళీ ఏడ వద్దు పంపిద్దండి, మన దగ్గరే పెట్టుకుందాం అనేసి అయితే అంటాండి అనమాట నన్ను. వెబ్సైట్ చూపి ఎంతలా ఉందో ఒకసారి. ఈ చెట్టు ఏం చెట్టు? అదైతే జమ్మూరు చెట్టు. అంటే జమ్మూరుకాయ అంటే చీనాకాయల్లోనే కొంచెం పెద్ద చీనాకాయ అంటారు కదా, జమ్మూరుకాయ. దీన్ని చిత్రాన్నానికి కూడా చూడు, చిత్రాన్నానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది చూడండి. చిత్రాన్నం యూజ్ చేయొచ్చు, పులిహోర కూడా కలుపుకోవచ్చు అనమాట మనము. జామ చెట్టు అంట, అది జామ చెట్టు కాదు. సర్లేరా అడిపోదాం. ఇంకా అయితే ఇంకా కొంచెం ముందుకైతే పోతున్నాము తోటలోకి.
మా చెట్లో మా కాయలు ఎట్లున్నాయో ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫోటో తీయదు ఇంట్లో ఇప్పుడైతే కరెంట్ వచ్చిందనమాట. నీళ్ళు అయితే వస్తున్నాయి చూడండి చెట్లకి. మీకు కనిపించదు, చూపిస్తాను. చెట్లు అయితే చాలానే చనిపోయినాయి ఫ్రెండ్స్. పాపం ఎందుకు చచ్చిపోతున్నాయో కూడా తెలియదు ఆ చెట్లు. ఇక్కడ చూడండి రైతుల కష్టము అంతా ఇంత ఉండదు. మనకి తెలియదు ఆ కష్టం అనేది ఎట్లుంటుంది అనేది. రైతులు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా రైతులు ఉన్నారంటే ఒకసారి కమెంట్ చేయండి. చెట్లు అయితే దాదాపు ఒక 10 చెట్లు అట్లా చచ్చిపోయినాయి పాపము. ఇది చూడండి రెడీ ఉంది, వాడబట్టింది పాపం. ఇంకక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంత బాధ వేస్తుందో తోటలోకి రాలంటే. ఎందుకంటే చూడండి, మీరే చూడండి ఒక రైతు ఎంత కష్టపడి ఉంటాడో దీన్ని పెంచుకునేకి. ఒక కన్న బిడ్డలాగా పెంచుకున్న ఎదిగే టయానికి ఇట్లా అయిపోతే ఆ రైతు ఎంత బాధపడతాడో ఒకసారి మన ఊహకే వదిలేద్దాం అది. చూడండి ఇక్కడ 3 చెట్లు చచ్చిపోయినాయి. అక్కడ చూడండి అక్కడ 4-5 చెట్లు చచ్చిపోయినాయి. నాకైతే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే నాన్న వాళ్ళ కష్టం అంత ఇంత లేదు. కానీ చూడండి ఒకసారి ఎట్లా చనిపోయినాయో మీకు కనిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు అయితే ఎన్ని చెట్లు చచ్చిపోయినాయి చూడండి ఒకసారి. ఇంకా దాదాపు వాడబట్టిన చెట్లు అయితే ఇంకొక 4-5 ఉన్నాయి. ఇది కూడా ఎంత పెద్ద చెట్టు చచ్చిపోతుందంటే ఎంత బాధ వేస్తుందంటే. ఆ రైతు ఎంత బాధపడిటాడో. పెద్ద పెద్ద చెట్లు. ఒక రైతు బిడ్డగా నాకు ఎంత బాధ ఉందంటే మీకు అది కనిపించదు. నెల జీతంతో పనిచేసే వాళ్ళకు కూడా ఇంత బాధ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఈ నెలకి రాకపోయినా నెక్స్ట్ నెలకైనా వస్తాయి. కాకపోతే మనకు అట్లా కాదు కదా. ఇక్కడ చూడండి మా ఆయన అయితే జామ చెట్టు దగ్గరికి అయితే వచ్చినాము. జామకాయలు ఎక్కడున్నాయి అనేది ఎత్తుక్కొని ఉంటే తెంపుకోవాలా. మా ఆయన అయితే రెడీగా వీక్తాను అడిగేటప్పుడే. నుండి చూద్దాం. చూడండి చూపినా కాయ చూపించు. అదిగో చూడండి జామకాయ. చూడండి మా తోటలో జామకాయలు కనిపించిందే. అదిగో అక్కడ ఉంది చూడండి. నాన్న ఒకసారి తీయద్దుండు, ఉంటే అట్లనే ఉన్నాయి చెట్లోనే. ఒకటి చెట్లో నుంచి తెంపేది వీడియో తీద్దాం. మా ఆయన అయితే చెట్లు ఎక్కేకి రాదంటాడు, చెట్లు ఎక్కుతూనే ఉంటాడు చూడండి. ఏదైనా కూడా రాదు అంటేనే కదా ఎక్కేది. యాడ నువ్వు కనిపించలేదు. ఏం మాగిందే? రా వేయద్దు నాన్న. ఎక్కడుంది? ఇద్దు ఈడుంది. ఇద్దో ఇది చూడండి. చిల్లక అయితే ఎంత బాగా కొరికింది చూడు కాయని. చూడండి పాపం ఎంత కాయ కొరికేసింది చూడు. ఇంత కాయని చూడండి పాపం. దానికి ఆహారం కావద్దా? ఎవరిస్తారు? అదిగో అక్కడ ఉంది మా ఆయన. అద్దో
మా ఆయన చూడండి ఎంత కష్టపడుతున్నాడో తీయడానికి కాయని. అదిగో తెంపేసినాడు. పెద్ద కాయ చూడండి మా చెట్లు అయితే ఎంత సైజు వస్తున్నాయో కాయలైతే కదా. చూడండి ఇది కూడా సగం బాగా కొట్టే ట్రై చేసింది. చిలకమ్మన ఎవరో పడేద్దు. ఏనా దొడక్కయింది. పాపమా చిలక తినిందా? అవి పని ఆడదాతలే. పాల్గొన ఎనికిరా అయ్యా నీళ్ళ నువ్వు లీపోతానయ్యా. చూడండి మా తాత గోరి మీద ఎట్లా పడుకున్నాడు బాలు. ఇది వచ్చేసి మా పక్కంది తోట అనమాట. మా అక్కడ వచ్చేసి ఏదో చెట్టు ఉంది, పోదాం చూసేసి వద్దాం. చూడండి గులాబీ చెట్టు ఎంత బాగుంది. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి చెట్లు. తోటలో చూడండి ఎంత బాగా పెట్టుకున్నారు వీళ్ళు. చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏదో గోగాకు అట్లా పెట్టుకున్నారు. మిరప, గోగాకు, కాకరకాయ. చూడండి పల్లెల్లో అయితే ఇంతేనేమో అబ్బా ఎంత బాగుంది చూడండి ఒకసారి కదా. చూడండి పండు మిరప, టమాటాలు చూడండి. టమాటాలు ఉన్నాయి చిన్నగా కనిపిస్తున్నాయో. అక్కడ కనిపిస్తుంది అది మాది తోట. అక్కడ కనిపిస్తుంది తోట మాది. చూడండి మా చెప్పినాను కదా మా చుట్టుపక్కల మొత్తం ఇవే ఉంటాయి చెట్లు. ఇవి కూడా అంతే చూడండి చిన్న చెట్లు. ఈ చుట్టుపక్కల మొత్తం ఏది చూసినా కూడా చీన తోటలే.
రైతులు అక్కడ కూర్చున్నారు, అది తోటకి. మా ఆయన అయితే వస్తున్నాడు చూడండి మా తోటకాడ నుంచి. ఇంకా అక్కడ చిన్న దొర, వెనకతల చిన్న దొర. పూలు బాగున్నాయి, వాళ్ళని అడిగి పిక్కుందామా? బాగున్నాయి, అడిగి పిక్కుందామా? అడుగు అన్న. బాగున్నాయి, అడుగు ఒకసారి పిక్కుంది మనం. ఎన్ని కావాలి నీకు? అడుగు, మంచిగా తీసుకుందాం అంతే. పూలు పిక్కుంటానా? ఎవరు అది దొరికింది. అది ఏం చేస్తా పూలు పిక్కున్నా అట్లా చేయకూడదు నాన్న. పద చూపి ఒకసారి చేతిలో. అడిగి మరీ పిక్కున్నాం. వీళ్ళైతే చూడండి నాకు ఈకోకుండా తింటానే ఉన్నారు చూడండి. ఈడ ఒకటి ఉండే నేనా పెద్ద ఇడుంది చూడద్దు. చూడండి ఎట్లా తింటున్నారో నాకు ఈకోకుండా. మా ఆయన ప్రిపేర్ చేసినాడు, అంత చిలక కొట్టిండేది అంతా నీట్గా తీసేసి. పాల్గొనా కష్టపడతాను చూపి. తీయ ఉంది కదా. నాకేం తెల్ల, నేను ఇంకోటి తీసుకుంటా. చెట్లు ఈ దీంట్లో ఉంటాయి కానీ కనిపించలేదు. పడపాలు అన్ని వానికేనా? నాకి నీకు లేదా? చూపించింది నేనే కదా, నాకు ఇవ్వలే కదా. ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. కావచ్చులే. సరే ఇంక ఇట్లా చిన్నగా చెట్లు తీసుకోకైతే పదం. చూడండి ఇక్కడి నుంచి కనిపిస్తాయి చూడండి. వద్దులేనా, అది ఇంకా పచ్చిది. రండి నాన్న పైకి పోదాం. ఇంక మళ్ళీ అయితే ఈ చెట్లు కాదనేసి చిన్న చెట్లు అయితే పెట్టినారు మళ్ళీ పైన తోటలో. నేను చెప్పులు ఆడే ఇడిచినాడు. ఇట్లనే ముందుకి కొంచెం. ఒకసారి పైనకి పోయి చూపిస్తాను వ్యూ మొత్తము ఇట్లా చుట్టూ. ఇంక ఇక్కడికైతే పెద్ద చెట్లు అయితే అంతే. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి చిన్న చెట్లు మళ్ళీ కొత్తగా పెట్టినవి. లైన్లు బాగా కనిపిస్తాయి కదా. ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి ఆ కింద అవన్నీ మొత్తము ఈ ఎడ్జ్ నుంచి అక్కడ కనిపిస్తుండే ఎడ్జ్ నుంచి అట్లా పోతే అట్లా వచ్చి అక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదా, ఆ వేప చెట్టు నుంచి అట్లా పోదు.
ఇందులోనే మళ్ళీ 2 భాగాలు, మావి మా పెద్ద ఇల్లు అనమాట. తండ్రి కొడుకు సవాల్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి వీళ్ళు. నేను ఎత్తుకోవాలంటాము, దెబ్బలు పడతాయంట నాకు. అట్లనే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పిల్లలతో. ఇది వచ్చేసి కొత్త అంటే అంటే కొంచెం ఎన్నేళ్ళు ఉంటాయి చెట్లు ఇవి? 2 సంవత్సరాలు. 2 ఏండ్ల చెట్లు, సెకండ్ టైం పెట్టినవి. ఇంక ఇవి వచ్చేసి ఆవస్కాయ అని అంటారు. మాకు కూడా తెలియకపోయా, కాకపోతే ఇవైతే పిలిచేది ఆవస్కాయ చెట్లు అంటారంట. చూడండి దీని కాయలు వచ్చేసి ఇట్లుంటాయి ఇవి. కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి ఇవి. ఏం పాల్గొనాలి చూడండి కనిపిస్తున్నాయి కదా అవి ఆ కాయలు, దాంట్లో ఉన్న ఇత్తనాలు. కాస్ట్ ఎక్కువ అంట. మా అమ్మలు అయితే ఒక వరుస పెట్టుకున్నారు. అప్పుడు ఇంకా దీంట్లో వచ్చేసి టమోటాను చౌడేకాయ కూడా పెట్టింది. ఇద్దరు ఇత్తనాలు అయితే ఇట్లుంటాయి చూడండి. పగిలిపోయినాయి, కాయ పగిలిపోయి. మా దొరగారు ఎట్లా వస్తున్నారు చూడండి. ఆడ చెట్టు చిన్నది, మేము ఇదిగో ఇదిగో అంటామనేసి ఆయప్ప కూడా స్టార్ట్ చేసినాడు అనేది. ఇదిగో అంటానే ఉన్నాడు. చిన్న చెట్టు అంట. బాగానే వచ్చినాయి కదా. దీంట్లో కూడా కొంచెం కాపు బాగానే ఉంది. ఇంక ఇక్కడికి అంతే చెట్టు ఇటు వరకు ఉన్నాయి. ఇక్కడి నుంచి పెట్టలేదు. ఎక్కువ రాలిపోయినాయి కదా కాయలన్నీ, రాలిపోయినాయి. చూడండి చల్లగా చెట్టు కింద కూర్చున్నాడు. మా చిన్న దొర, పెద్ద దొర ఏమడ కూర్చున్నాడు. చిన్న దొర చూడండి, ఇద్దరే వాళ్ళు. బాగుంటుందబ్బా పల్లెటూరి వాతావరణము. చూడండి ఎంత పచ్చగా చెట్లు, చెనిక్కాయ వేసినారు మా తోట పక్కన. మా సైడ్ అంతా చిన్న చెట్లే పెడతారు ప్రతి ఒక్కరు. రైతులు కానివ్వండి, మన సాధారణమైన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే చిన్న చెట్లు అయితే కంపల్సరీ ఉంటాయి మా సైడ్. ఎక్కువ శాతం చిన్న చెట్లే. ఎవరి తోటలో అయినా చూడండి ఖచ్చితంగా చిన్న చెట్లు ఉంటాయి. మీకు కావాలంటే ఇంకా వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. దాదాపు ఎటు చూసినా కూడా చిన్న చెట్లే కనిపిస్తాయి. చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా పెద్దవి, అవి కూడా చిన్న చెట్లే. అవి చిన్న చెట్లు. అటు చుట్టూ చిన్న చెట్లే చూడండి. ఇక్కడ రీసెంట్గా పెట్టినారా లైన్లు కనిపిస్తున్నాయి కదా, అవి కూడా అంతే చిన్న చెట్లే చూడండి. మరి అక్కడ కనిపిస్తున్నాయి, అవి కూడా చిన్న చెట్లే.
పోదాం మనం ఒక చెట్టు దగ్గర కూర్చొని కొద్దిసేపు అట్లా నీడకి ఇంకింటికైతే బయలుదేరదాం. ఇది చూడండి, చిన్న చెట్టు కాయ. ఓకే ఫ్రెండ్స్, ఇది మా అత్తగారు ఊరైతే. దీంట్లో తోట అంతా చూపించేసినాము. సీనా తోట, మా తోటలో ఉన్న జామ చెట్టు అన్నీ చూపించేసినాము. ఇక్కడైతే మా అత్తల్లా రెండో అత్త మా అత్తల సొంతం అన్న తమ్ముళ్ళు తోటలు అయితే ఇడే ఉన్నాయి. నేను నా కొడుకు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాము. వాళ్ళ అమ్మకైతే వీడియో తీసేది పని అయితే సరిపోయింది. నా కొడుకు అయితే జామకాయ వాళ్ళ అమ్మకి ఇవ్వలేదని చెప్పి నిన్ను కొడతానన్నాడు, నీకు దెబ్బలు పడతాయి అన్నాడు. ఇది ఫ్రెండ్స్ మా వీడియో ఈరోజు అయితే. మీకు నచ్చితే కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఊరికి వెళ్తాం ఫ్రెండ్స్, మేము అనంతపూర్కి అయితే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్.